వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. మొత్తం 2500 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పారు. గుర్తింపు కార్డులు లేని రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమంటున్న కలెక్టర్ ప్రావీణ్యతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ ప్రావీణ్యం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏర్పాటు ఎట్లా చేశారు? నిజంగా ఏమిటి అవాంఛనీయ ఘటన జరగకుండా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సో ఆల్రెడీ మనము ఇక్కడ కౌంటింగ్ కోసం ఈరోజు థర్డ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. 8 కౌంటింగ్ హాల్స్లో రేపు 8 o'clockకి మనం కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. మొత్తంగా మేడం ఈ ఏరియా లోపల ఎంట్రీ ఎక్కడ వరకు ఏజెంట్లకు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించి ఎంట్రీ ఎక్కడ ఇస్తున్నా, ఎగ్జిట్ ఎక్కడ వరకు అలా ఆపుతున్నారు? అసలు మీ పెరిమీటర్ లోపల ఆంక్షలు ఏమున్నాయి? సో 3 టైర్ సిస్టమ్ ఆల్రెడీ అరేంజ్ చేసాము. ఈ సెకండ్ టైర్ తర్వాత అయితే ఫోన్స్ ఎవరికి అలౌడ్ లేదు. ఆల్రెడీ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసాం. మెటల్ డిటెక్టర్స్ కూడా ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్స్కి ఎంట్రీ సపరేట్ ఉంది, స్టాఫ్కి సపరేట్ ఎంట్రీ ఉంది. పోలీస్ కూడా ఇవన్నీ స్క్రూటనైజ్ చేసుకుంటారు. బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మొత్తం కౌంటింగ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది? అంతే రిజల్ట్ అనేది టైం పడుతుంది, చూస్తాము. బట్ ఫస్ట్ రౌండ్ అయితే మేబీ 9 o'clock అలా రిలీజ్ చేస్తాం. మొత్తం ఏజెంట్లకు అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? అందరూ కూడా ఇచ్చిన రూల్స్ ఫాలో అయ్యి రావాలి. ఐడి కార్డ్స్ కూడా అందరూ వేసుకొని రావాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కూడా అటు ఎనుమావుల వ్యవసాయ మార్కెట్ లోపల కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ కోసం కూడా పూర్తిగా ఎనుమావుల మార్కెట్లో 146 అమల్లో ఉండబోతుంది. ఇంకా వచ్చేటువంటి ఏజెంట్లు అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా ఇక్కడ 146 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా 3 అంచెల భద్రత కొనసాగిస్తున్నారు. వారందరికీ కూడా రెండవ చెక్ పోస్ట్ దగ్గర నుంచే వాళ్ళందరినీ తరోగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తున్నారు. మొత్తానికి కౌంటింగ్ మధ్యాహ్నం వరకు కూడా ఒక రిజల్ట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటగా బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తర్వాత ఈవీఎం మిషన్ల ఓటింగ్ అయితే కొనసాగబోతుంది. మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ ఘటన కూడా కౌంటింగ్ పూర్తి చేస్తామంటూ కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రావీణ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.